నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. ఈరోజు ఒక అద్భుతమైన గార్లిక్ని తీసుకొచ్చానండి. మీకు దాని బెనిఫిట్స్ చెప్తే మీరు డెఫినెట్గా యూజ్ చేస్తారు. అసలు మనకి చాలా ఇప్పుడు అరుదుగా దొరుకుతున్నాయి. దీని బెనిఫిట్స్ చాలామంది తెలుసుకొని అది యూజ్ చేయడం వల్ల ఎన్నో రకాల ఇబ్బందుల్ని అండ్ స్పెషల్లీ కొలెస్ట్రాల్ లెవెల్స్ని బాగా కంట్రోల్ చేసుకుంటున్నాం. అవే ఈ కాశ్మీరీ గార్లిక్ చూసారా. కాశ్మీరీ గార్లిక్ అంటే వెల్లుల్లి ఉంటుంది కదా మనకి. సో వెల్లుల్లి ఉంటుంది కదా, వెల్లుల్లే ఇలా ఈ షేప్లో ఉంటుంది అనమాట కాశ్మీరీ గార్లిక్. బయట తొక్కు మాత్రం ఎల్లో కలర్లో ఉంటుంది, లోపల మాత్రం ఇలా మనం ఒలిస్తే ఇలాగా తెల్ల కలర్లో ఉంటుంది అనమాట. చాలా ఘాటుగా కలిగి ఉంటుంది ఇది. బేసికలీ ఏంటంటే మన నార్మల్ గార్లిక్కి దీనికి ఏంటంటే నార్మల్ గార్లిక్ ఒక ఆల్మోస్ట్ ఒక 5 గార్లిక్లు తీసుకుంటే ఒక గార్లిక్ సమానం అంట కాశ్మీరీ గార్లిక్. అలా చూసారా కండలాగా ఎంత బాగుందో. సో ఇంత ఇలా ఉంటుంది అనమాట కాశ్మీరీ గార్లిక్. ఇది చాలా ఈవెన్ దో స్మెల్ కూడా చాలా ఘాటుగా ఉంటుందండి ఇది. కాశ్మీరీ గార్లిక్ ఎంత బెనిఫిట్స్ అంటే ఎవరికైనా ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్నా లేదంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా సరే అది చాలా నియంత్రిస్తుంది మనకి కాశ్మీరీ గార్లిక్. ఇది మనం ఎలా తీసుకోవాలి మనం చాలా వీడియోస్లో చేసాము. అండ్ మన పేషెంట్స్ కూడా మన దగ్గరికి వచ్చినప్పుడు కొలెస్ట్రాల్ లెవెల్స్ కోసం విత్ ఇన్ స్పాన్ ఆఫ్ మనం మ్యాక్సిమం ఒక 20 days రెగ్యులర్గా నార్మల్ గార్లిక్ బదులు కర్రీస్లో ఈ కాశ్మీరీ గార్లిక్ని వాడించడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా కంట్రోల్లోకి వచ్చాయి. అండ్ స్పెషల్లీ వాళ్ళలో మన బీపీ ఉంటే బీపీ కూడా చాలా వరకు కంట్రోల్లోకి వచ్చింది. అండ్ ఇమ్యూనిటీ చాలా పెరుగుతుంది అనమాట. మనం ఏం చేస్తాము, ఇమ్యూనిటీ పెరగాలంటే విటమిన్ సి ఫ్రూట్స్ తీసుకోవాలి, లేదంటే మనం మ్యాక్సిమం విటమిన్ సికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. కానీ అధికంగా ఇమ్యూనిటీ పెంచడానికి అద్భుతంగా యూజ్ అయ్యేది ఈ కాశ్మీరీ గార్లిక్. సో ఇది మ్యాక్సిమం రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇందులో. ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయి. ఇప్పుడు మ్యాక్సిమం చాలా మందిలో యాంటీవైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువైపోయాయి. అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ అని, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అని, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ఎక్కువైపోవడం వల్ల మన బాడీలో చాలా వరకు ఇమ్యూనిటీ తగ్గిపోయి తొందరగా మనం పక్కన వాళ్ళకి ఏదైనా వచ్చిందనుకోండి, దగ్గు తుమ్ము, మనకి ఇమీడియట్గా వచ్చేస్తూ ఉంటుంది ఆ ప్రాబ్లం. లేదనుకోండి పక్కన వాళ్ళు ఏదైనా బాధ ఏదైనా విన్నామనుకోండి, ఆ బాధతో మనం ఇంకా ఎక్కువ స్ట్రెస్ తీసుకొని దానివల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోయి లేనిపోని ఇష్యూస్ వస్తుంటాయి. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అండ్ ఎన్నో రకాల యాంటీవైరల్గా ఎన్నో రకాలుగా యూజ్ అయ్యి అండ్ మనకి బెస్ట్ ఇమ్యూనిటీ ఇచ్చే ఏదైనా ఉందంటే అది కాశ్మీరీ గార్లిక్. సో కాశ్మీరీ గార్లిక్ని మనం ఎలా వాడచ్చు అంటే ఒక 2-3 కాశ్మీరీ గార్లిక్ని తీసుకోండి. కాశ్మీరీ గార్లిక్ జస్ట్ లైట్గా క్రష్, ఇప్పుడు ఈ తొక్కుతో ఉంది కదా, ఈ తొక్కుతో ఉన్నదాన్ని లైట్గా క్రష్ చేయండి. క్రష్ చేసేసి ఒక ఒక 250 ml వాటర్లో నైట్ నానబెట్టండి. తులసాకులు 4-5 ఆకులు వేసుకోండి, పుదీనాకులు 10 ఆకులు వేసుకోండి, కీరా ముక్కలు 4 ఎందుకంటే కాశ్మీరీ గార్లిక్ కొంతమంది ఎక్కువగా తీసుకోవడం వల్ల కొద్ది హీట్ అవుతుంది బాడీ. అందుకని మనం కీరా ముక్కల్ని 4-5 ముక్కల్ని నీళ్ళలో వేసి కొంచెం జీలకర్ర 1/2 స్పూన్ వీటిని నైట్ నానబెట్టండి. అన్నిటిని మార్నింగ్ లేచాక గోరువెచ్చగా వేడి చేయండి. వీరన్నిటిని ఫిల్టర్ చేసేసి ఆ వాటర్ తాగండి. అది తీసుకోవడం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, గట్ హెల్తీగా ఉంటుంది. అండ్ ఇది తాగిన వెంటనే మంచిగా మోషన్ అవుతుంది మనకి. గట్ హెల్తీగా ఉంటుంది అండ్ యాక్టివ్గా ఉంటాం. స్పెషల్లీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి ఈ మధ్య కాలంలో. రీసెంట్గా మా దగ్గరికి యంగ్ ఆల్మోస్ట్ ఒక 20 to 25 years వాళ్ళు ఎక్కువ అయిపోయారు. ఇక మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్నాయి. ఆటోమేటిక్గా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ అంటే హార్ట్ మీద ఇంపాక్ట్ పడుతుంది. హార్ట్ అనేది చాలా వరకు మనకి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేస్తాం మనం. సో కాబట్టి అలా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి రిపోర్ట్స్ తీసుకొస్తే జస్ట్ కాశ్మీరీ గార్లిక్ని మనం ఇప్పుడు చెప్పినట్టు ఈ వాటర్లో వేసుకొని లైట్గా మరిచుకొని తాగమన్నాం. అలా తాగిన విత్ ఇన్ 20 days తర్వాత రిపోర్ట్స్ తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ ట్రైగ్లిజరైడ్స్ దగ్గర దగ్గర 400 to 450 ఉన్నాయి. దాని తర్వాత చేయించుకొని వచ్చాక నార్మల్కి వచ్చాయన్నమాట. సో మనకి కాశ్మీరీ గార్లిక్ అంత అద్భుతంగా పనిచేస్తుంది. వాటితో పాటు మెయిన్ ఇంపార్టెంట్ మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గాలంటే ఖచ్చితంగా యోగా కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతిరోజు యోగా చేసి మార్నింగ్ లేచిన వెంటనే యోగా చేయడం కానీ, వాకింగ్కి వెళ్ళడం కానీ, ఏదో ఒకటి ఎర్లీ మార్నింగ్ అయిపోవాలి. అయిపోయిన వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మనం ఇప్పుడు చెప్పినట్టు కాశ్మీరీ గార్లిక్, జీలకర్ర, తులసి, పుదీనా వీటన్నిటిని నైట్ నానబెట్టుకొని మార్నింగ్ లేచి గోరువెచ్చగా చేసుకొని తాగడము. వాటితో పాటు ఫుడ్ హ్యాబిట్స్కి వచ్చాక మోర్ ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి. లైక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో రాగి పిండి జావ కానీ, జొన్న పిండి జావ కానీ, సజ్జ పిండి జావ కానీ, అండ్ తోటకూర విత్తనాలు ఉంటాయి మీకు తెలుసు కదా. అవి నేను చాలా నా వీడియోస్ చూసే వాళ్ళకి తెలిసే ఉంటాయి. దాన్ని అమ్రాంత్ సీడ్స్ అంటారు తోటకూర విత్తనాల్ని. ఆ పౌడర్ దొరుకుతుంది మనకి. దాన్ని జావలాగా చేసుకుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్కి మంచిది, హార్ట్కి మంచిది. అండ్ స్పెషల్లీ అధికంగా బరువు ఉన్నా సరే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి కొన్ని కేసెస్లో. సో ఆ అధిక బరువు ఉన్నది కూడా తగ్గించి మోర్ ఫైబర్ అండ్ గ్లూటిన్ తక్కువగా ఉంటుంది కాబట్టి డైజెషన్ కూడా చాలా మంచిది. అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా చాలా మంచిది. అమరాంత్ సీడ్స్ అంటే తోటకూర విత్తనాల పౌడర్ని జావలాగా చేసుకొని తీసుకోవడం అనమాట. వాడిని అలా తీసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మనము అలా అమరాంత్ సీడ్స్ లేదంటే ఒక పని చేయండి, రాగి పిండి, జొన్న పిండి, సజ్జ పిండి, బార్లీ పిండి, బార్లీ కూడా చాలా మంచిది కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా. అండ్ రాజగిర పౌడర్, అదే నేను చెప్పాను కదా తోటకూర విత్తనాల పౌడర్, వీటన్నిటిని
సమపాలంలో కలిపి పెట్టేసుకోండి. పావు 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 కేజీ తీసుకొని కలిపి పెట్టేసుకోండి ఒక బాక్స్లో. దాన్ని రోజు కొద్దిగా వేడి నీళ్ళు వేసుకొని ఆ పౌడర్ని ఒక 2-3 స్పూన్లు తీసుకొని వేడి నీళ్ళు వేసి కొద్ది సొరకాయ, బీరకాయ, పొట్లకాయ ఏదో ఒకటి తురిమేసి అందులో వేసి కొద్ది పాలకూర వేసేసి కొద్ది జీలకర్ర పౌడర్ వేసుకొని ఆ వేడి నీళ్ళలో కలిపేసేయండి. దోశ బ్యాటర్స్ కలుపుతాం కదా, అలా కలిపేసి కొద్ది మినప్పిండి పౌడర్ ఉంటుంది కదా, కలుపుకోండి. దాంతో చిన్న చిన్న దోశలు వేసుకోండి. మామూలుగా మీరు ఎన్ని 2 తింటారా 3 తింటారా తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. మెయిన్ మనం ఏం చేసుకోవాలి, మనం ఏం తిన్నా సరే న్యూట్రిషన్ చూసుకోవాలి. మనం రోజు ఇడ్లీ తింటున్నాం, దోశ తింటున్నాం, లంచ్ చేస్తున్నాం, డిన్నర్ చేస్తున్నాం, కానీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నాయి. అన్నీ ప్రాపర్గా తింటుంటారు కానీ వాళ్ళలో ఖచ్చితంగా B12 డెఫిషియన్సీ కానీ, ఐరన్ డెఫిషియన్సీ కానీ, కాల్షియం డెఫిషియన్సీ అని ఇంకా ఇంకొకటి కాదు ఇంకా కౌంట్లెస్ డెఫిషియన్సీస్ ఉన్నాయి బాడీలో. సో మనం ఎంత బాగా తింటున్నాము, ఎందుకు మనకి మన బాడీలో డెఫిషియన్సీస్ ఉన్నాయి. నాన్ వెజ్ తింటుంటారు కొంతమంది, వెజిటేరియన్ వాళ్ళు వెజిటేరియన్ ఫుడ్స్ బాగా తింటారు, ఆకుకూరలు, కానీ డెఫిషియన్సీస్. సో అది తినే పద్ధతి కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చెప్పాము, మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ ఫిజికల్ యాక్టివిటీ చేయమన్నాం. దాని తర్వాత కంపల్సరీ నేను చెప్పినట్టు కాశ్మీరీ గార్లిక్ని నైట్ నానబెట్టి మార్నింగ్ లేచి వాటర్ తాగమన్నాం. అది తాగిన తర్వాత నేను చెప్పాను రాగి, జొన్న, సజ్జ, బార్లీ, రాజగిర పౌడర్స్ని కలిపి పెట్టుకొని దాన్ని జావలాగా చేసుకోండి. ఆ జావలో మేము ఎన్ని వెజిటబుల్స్ వేస్తున్నాం, పాలకూర వేస్తున్నాం, ఆకుకూరలు వేస్తున్నాం, కొన్ని పంకిన్ సీడ్స్ యాడ్ చేయండి, కొన్ని పూల్ మకానా, కొన్ని తెల్ల నువ్వులు యాడ్ చేసుకుని ఒక మంచి కంప్లీట్ న్యూట్రిషియస్ జావ తీసుకోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో. ఎన్ని కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి, అది డెఫినెట్గా తగ్గుతాయి. దాంతోపాటు యాక్టివ్గా ఉంటాం. హెవీగా తినకపోవడం వల్ల ఇంకా యాక్టివ్నెస్ పెరుగుతుంది. మనం ఏమనుకుంటామంటే పొద్దున్న 4-5 ఇడ్లీలు తినేస్తే బాడీ చాలా ఎనర్జీ వచ్చేస్తుంది, ఫుల్గా వర్క్ చేస్తాం అనుకుంటాం. ఆ 4-5 ఇడ్లీలు తినడం వల్ల హెవీనెస్ ఎక్కువైపోయి పని చేయకుండా ఒక మూల కూర్చుంటాం మనం. ఎప్పుడైతే లైట్ మనకి ఎంత ఇప్పుడు ఎగ్జాంపుల్, చాలామంది నేను పొట్ట చెప్తుంటాను, మన అరిచేయి అంత పొట్ట మనం ఎంత తినాలి, హాఫ్ ఆఫ్ ద పొట్ట తినాలి అంతే, ఇంత ఇంత తినాలి, దాంట్లో ఎంత సరిపోతుంది. మనం అలవాటు ఎక్కువైపోయి ఎక్కువ తినడం తినడం అలవాటు అయిపోయి అది తినకపోతే ఏదో డల్గా ఉన్నట్టు ఫీల్ అవుతుంటుంది. ఎక్కువ తినడం వల్ల డల్నెస్ వస్తుంది అనే విషయం మర్చిపోతున్నారు ఇక్కడ. కాబట్టి మ్యాక్సిమం తీసుకుంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద స్టమక్ తీసుకోవాలి ఫుడ్, అప్పుడే మనం యాక్టివ్గా పని చేసుకోగలుగుతాం. సో ఆ కైండ్ ఆఫ్ ఫుడ్ అయినా సరే అట్లీస్ట్ కొద్దిగా మోర్ న్యూట్రిషియస్గా ఉండేటట్టు చూసుకోండి. సో మనం లంచ్కి వచ్చాక బ్రౌన్ రైస్ లేదంటే రెడ్ రైస్ చాలా మంచిది. రెడ్ రైస్ దాంతోపాటు వెజిటబుల్స్, కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించడానికి రెడ్ రైస్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. దాన్ని నవారా రైస్ అంటారు. ఆ రెడ్ రైస్ తక్కువ రైస్ ఎక్కువ కర్రీస్, ఆకుకూర ఫ్రై, గ్లాస్ మజ్జిగ, దాంట్లో కొద్ది జీలకర్ర పౌడర్, 4 to 5 మధ్య ఏదైనా గ్రీన్ టీ లాంటిదో ఏదో ఒక ఆకుకూర ఉంటే ఆకుకూర వేసుకొని తీసుకోవడం. ఆ టీ కాఫీ తాగి బిస్కెట్ ఉన్నది నీ కడుపుని ఉబ్బరసం తెప్పించుకొని లేనిపోయి గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం తెచ్చుకునే బదులు ఇంత మెంతి కూర, కొద్ది సోంపు, చిన్న దాల్చిన చెక్క ముక్క, కొద్ది జీలకర్ర వేసుకొని మరీచుకొని తాగితే చాలా హెల్దీగా ఉంటుంది. గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉంటే అది కూడా పోతుంది మెంతి కూర వాటర్ తాగడం వల్ల. ఇంకా డిన్నర్కి వచ్చాక జొన్న రొట్టె కానీ, సజ్జ రొట్టె కానీ, సజ్జ దోశ కానీ, లేదంటే మార్నింగ్ వేసుకున్నారు కదా దోశ, మనం చెప్పాం కదా రాజగిరా సీడ్స్ అన్నింటినీ కలిపి ఆ దోశ తీసేసుకోండి. దాంట్లో వెజిటబుల్స్ ఆకుకూరలు కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇంతే, ఇదే కైండ్ ఆఫ్ డైట్ ఫాలో అవ్వండి. రెగ్యులర్గా 1 అవర్ యోగా చేయండి డెఫినెట్గా అండి. వాకింగ్ అనేది మార్నింగ్, అది కూడా ఈవినింగ్ వాకింగ్కి వెళ్తా నాకు కుదరట్లేదు, డెఫినెట్గా మార్నింగ్ వాక్ చేయడం వల్ల, మార్నింగ్ యోగా చేయడం వల్ల పాసిబిలిటీ లేదు అనుకుంటే మార్నింగ్ కొద్ది వాక్ వెళ్ళొచ్చి ఈవినింగ్ అయినా యోగా చేసుకోవచ్చు ఒకవేళ కుదరని పక్షాన. అలా చేసుకుంటేనే మనకి అన్ని విధాలుగా మనం హెల్తీగా ఉంటాం. స్కిన్ హెల్తీగా ఉంటుంది, ఫేస్ హెల్తీగా ఉంటుంది ఎస్పెషల్లీ, అండ్ బాడీ టైట్గా ఉంటుంది, అండ్ హెయిర్ ఫాల్ కానీ రీగ్రోత్ ఉంటుంది, బాగా బాగా హెయిర్ ఫాల్ ఉండదు, రీగ్రోత్ ఆఫ్ హెయిర్ చూస్తాం మనం. కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి, అది మెయిన్ స్ట్రెస్, అది పాయింట్ తగ్గిపోద్ది మనకి, ఆటోమేటిక్గా స్ట్రెస్ తగ్గిపోతుంది కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లోకి వచ్చాక. బాడీ వెయిట్ ఉంటే బాడీ వెయిట్ తగ్గుతాం, కాన్స్టిపేషన్ ఉంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం పోతుంది. చూసారు, అప్పటి నుంచి నేను కాశ్మీరీ గార్లిక్ పట్టుకున్నాను కదా, మంచి ఒక ఘాటు స్మెల్ వస్తుంది చేతుల్లో. కాబట్టి కాశ్మీరీ గార్లిక్ అద్భుతంగా యూజ్ అవుతుందండి. సో కాబట్టి కాశ్మీరీ గార్లిక్ క్రానిక్ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉంటే మాత్రం అలా పచ్చిగా దంచుకొని తీసుకుంటే చాలా పొట్ట దగ్గర కొద్దిగా డిస్కంఫర్ట్గా అనిపిస్తుంది. అలా లైట్గా మనము అలాంటి ఒకవేళ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉండేవాళ్ళు మార్నింగ్ వాటర్లో కాకుండా ఒక 2-3ని రైస్ ఉడుకుతున్నప్పుడు మిడిల్లో పెట్టేసేయండి, స్టీమ్ అవుతుంది కదా కొద్దిగా మ్యాచ్ అవుతుంది, అప్పుడు రైస్లో కలుపుకుందండి. కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఏమి ఇబ్బంది ఉండదు. సో మనం కాశ్మీరీ గార్లిక్లో న్యూట్రిషన్ పరంగా చూసుకుంటూ మనకి మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది. మనకి మెగ్నీషియం ఎక్కువ ఉందంటే మనకి ఏం ప్రాబ్లమ్స్ రావు, బోన్ ప్రాబ్లమ్స్ రావు, నరాల ప్రాబ్లమ్స్ రావు. అండ్ కాల్షియం ఎక్కువ ఉంటుంది, కాల్షియం ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా జాయింట్స్ అన్ని హెల్దీగా ఉంటాయి, బోన్స్ అన్ని హెల్దీగా ఉంటాయి. సెలీనియం కూడా ఎక్కువ ఉంటుంది, ఇది థైరాయిడ్ ఉండే వాళ్ళల్లో కూడా వాడచ్చు. థైరాయిడ్ ఉంటే
థైరాయిడ్ మ్యాక్సిమం సెలీనియం కానీ అయోడిన్ డెఫిషియన్సీ వల్ల కానీ వస్తుంది మనకి. సో కాబట్టి ఈ కాశ్మీరీ గార్లిక్ వాడడం వల్ల థైరాయిడ్లో కూడా మనకు చాలా వరకు మనము చేంజెస్ చూడొచ్చు. అండ్ B1 విటమిన్ ఎక్కువ ఉంటుంది, B6 విటమిన్ ఎక్కువ ఉంటుంది. అండ్ స్పెషల్లీ మనకి ఇన్ని రకాల విటమిన్స్, సి విటమిన్ కూడా, ఇప్పుడు మన సి విటమిన్ కూడా ఎక్కువ ఉంటుంది కాశ్మీరీ గార్లిక్లో. సో ఇమ్యూనిటీని పెంచడానికి కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట. సో న్యూట్రిషన్ పరంగా చూస్తే కాశ్మీరీ గార్లిక్లో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి అవి అన్ని రకాలుగా కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించడానికి, బోన్ హెల్తీగా ఉండడానికి, నర్వ్ స్ట్రెంథనింగ్ ఉండడానికి, అండ్ ఆటోమేటిక్గా అధిక బరువు ఉంటే అధిక బరువును తగ్గించడానికి, హార్ట్ హెల్తీగా ఉండి అండ్ రక్తపోటు ఉన్నా కూడా ఆ సమస్యను తగ్గించడానికి చాలా మంచిగా యూజ్ అవుతుంది. సో ఇలాగ కాశ్మీరీ గార్లిక్ వల్ల ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. అవి తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు కూడా 100 రకాల ప్రయోజనాలు. సో ఖచ్చితంగా చేయండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.